పడేటువంటి నీడ మాత్రం మారదు. కాలం కదులుతుంది, సూర్యుడు కదులుతాడు, కానీ శివుడి పైన నీడ మాత్రం స్థిరంగా ఉంటుంది. అది ఎక్కడి నుంచి వచ్చి పడతా ఉందో ఆ నీడ ఇప్పటికీ ఎవరూ చెప్పలేకుండా ఉన్నారు. ఇది నమ్మకం కాదు, ఇది ఇప్పటికీ కనిపించేటువంటి ఒక అద్భుతం. అలాగే కీసరగుట్ట శివాలయం, ఇక్కడ ఒకే కొండపైన వందల సంఖ్యలో స్వయంభూ శివలింగాలు కనిపిస్తాయి. వాటిని ఎవరు అక్కడ ప్రతిష్ఠించాలా, ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు. భూమే శివలింగాలని తనకు తానుగా బయటికి వెలికి తీసింది. ఇక వరంగల్లో ఉన్నటువంటి 1000 స్తంభాల గుడి, 1000 స్తంభాల గుడిలో సంగీతం పలికేటువంటి స్తంభాలు, అట్లాగే అక్కడ ఉన్నటువంటి రాతి నందిని మీటితే కంచు శబ్దం వస్తుంది, అక్కడ రాయి పాడుతుంది. ఇది ఎలా సాధ్యమో సైన్స్ ఇప్పటికీ చెప్పలేకపోతా ఉంది. పోనీ అలా చేసన్న చూపలేకపోతా ఉంది. ద్రాక్షారామంలో ఉదయం సాయంత్రం సూర్యకిరణాలు నేరుగా శివలింగం పైన పడతాయి. ఇక భీమవరంలో సోమేశ్వరుడు, ఈ సోమేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నటువంటి సోమేశ్వరుడు అమావాస్యకి నల్లగా, పౌర్ణమికి తెల్లగా మారుతాడు. చూడండి అద్భుతం. శివుడు కాలానికి అనుగుణంగా రంగు మార్చుకుంటున్నాడు. కోటప్ప కొండలో ఎటు చూసినా కూడా 3 శిఖరాలే కనిపిస్తాయి. ఇక్కడ కాకులు రావు, ఎందుకు రావో ఎవరికీ తెలియదు. చేజర్ల కపోతేశ్వర స్వామి దేవాలయం, ఇక్కడ దక్షిణ రంధ్రంలో నీళ్లు పోస్తే శవం వాసన వస్తుంది, ఉత్తరంలో నీళ్లు పోస్తే ఆ నీళ్లు అసలు మాయమైపోతాయి. భైరవ కోన, ఇక్కడ ఎంత వరదొచ్చినా కూడా గుడిలోకి మాత్రం నీళ్లు రావు, ఇక్కడ కూడా కాకులు రావు. అట్లాగే యాగంటి నంది రోజు రోజుకి పెరిగిపోతానే ఉన్నాడు. రాతి విగ్రహం ఎలా పెరుగుతా ఉందో సైన్స్ చెప్పలేకపోతా ఉంది. ఒకవేళ ఏవైనా